హైదరాబాద్లోని మిత్రా హిల్స్ కాలనీలో హెచ్ఎండిఏ స్థలం వేలం ప్రక్రియపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 3500 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్ని ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించింది. ప్రజల సౌకర్యార్థం పార్కుగా ఉండాల్సిన స్థలాన్ని వేలం వేయడం సరికాదని స్థానికులు, ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. చేవెళ్ల లోక్సభ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి చిన్నారులతో కలిసి పార్క్లో పడుకొని వినూత్న నిరసన చేపట్టారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్కును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. మమ్మల్ని బంద్ పెట్టండి, మమ్మల్ని బంద్ పెట్టండి, మమ్మల్ని బంద్ పెట్టండి, మమ్మల్ని బంద్ పెట్టండి. గవర్నమెంట్ వారు సిఫార్సు చేసింది సార్. ఇక్కడ గత నెల నుంచి కాలనీవాస్ అంతా మీ పేరు చెప్పుకొని, రవికుమార్ గారి పేరు చెప్పుకొని ధర్నాలు చేస్తున్నారు. మధ్యలో బీఆర్ఎస్ కృష్ణారావు గారు కూడా, ఎమ్మెల్యే గారు వారు కూడా సహకారంతో ముందుకు వచ్చి వారు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వాయిస్ ఇచ్చి వెళ్ళిండు. మరి 25వ తారీఖు నాడు ప్రీ వెడ్డింగ్ ఉన్నది, 7వ తారీఖు నాడు యాక్షన్ ఉన్నది. దయచేసి ఈ యొక్క పార్కుని కాపాడాల్సిన మీ భుజస్కంధాలపై ఉందని కాలనీ వారి తరఫున ముక్తకంగా తెలియజేస్తూ 7వ తారీఖు వేలం వేయడానికి మమ్మల్ని బంద్ పెట్టండి. కాలనీ సమీపంలో ఎలాంటి పార్కు సౌకర్యం లేదని స్థానికులు చెబుతున్నారు. హెచ్ఎండిఏ స్థలాన్ని వేలం వేయకుండా దాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని కాలనీవాసులు 2 వారాలుగా ఆందోళనలు చేస్తున్నారు. వారి నిరసనలకు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, రవికుమార్ యాదవ్ మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే స్థలాన్ని వేలం వేయాలన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమను సమాధి చేసి ఆ తర్వాత వేలం కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మమ్మల్ని బంద్ పెట్టండి, మమ్మల్ని బంద్ పెట్టండి. Justice! We want justice! We want justice! We want justice!